వెల్కమ్ టు PM7 హెల్త్. లో బీపీ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిలో రక్తనాళాలపై రక్తం యొక్క ఒత్తిడి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. లో అంటే అసలు బీపీ ఎందుకు వస్తుంది? తక్కువ రక్తపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధానంగా డీహైడ్రేషన్ ఒకటి. ఇది శరీరంలో తగినంత నీరు లేకపోవటం వల్ల రక్త పరిమాణం తగ్గి రక్తపోటు పడిపోతుంది. హృదయ స్పందన రేటులో సమస్యలు, గుండె కవాటాల సమస్యలు తక్కువ రక్తపోటుకు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలు, అడ్రినల్ గ్రంథి సమస్యలు తక్కువ రక్తపోటుకు కారణమవుతాయి. విటమిన్ B12, పోలిట్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఇది తక్కువ రక్తపోటుకు కారణమవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల మందులు కూడా బీపీకి కారణమవుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుకు వాడే మందులు, డిప్రెషన్కు వాడే మందులు, నొప్పి నివారణ మందులు తక్కువ రక్తపోటుకు కారణమవుతాయి. తక్కువ రక్తపోటు ఉన్న అందరికీ లక్షణాలు కనిపించకపోవచ్చు. సాధారణంగా మైకం, తల తిరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది లో బీపీ యొక్క సర్వసాధారణమైన లక్షణం. ముఖ్యంగా కూర్చున్నా లేదా పడుకున్న స్థితి నుండి నిలబడినప్పుడు ఇలా అనిపిస్తుంది. నిరంతరం అలసిపోయినట్లు అనిపించటం, శక్తి లేకపోవటం, కండరాలు బలహీనంగా అనిపించటం, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన రక్తపోటుకు, మూర్ఛకు దారితీస్తుంది. ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించటం, గుండె ప్రాంతంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ రక్తపోటు యొక్క కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. సాధారణంగా తగినంత నీరు తాగాలి. డీహైడ్రేషన్ నివారించడానికి రోజంతా తగినంత నీరు తీసుకోవాలి. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి. తక్కువ రక్తపోటు ఉన్నవారికి కొద్దిగా ఎక్కువ ఉప్పు తీసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. కానీ డాక్టర్ సలహా మేరకే మాత్రమే ఉప్పు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినటానికి బదులుగా కొద్ది కొద్దిగా తరచుగా తినటం వల్ల భోజనం తర్వాత రక్తపోటు పడిపోకుండా ఉంటుంది. ఆల్కహాల్, ధూమపానం రక్తపోటును తగ్గిస్తాయి. రెగ్యులర్ వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది.